హాయ్ గైస్ 'కాంతో' మూవీ లేట్‌గా చూసాననమాట నెట్‌ఫ్లిక్స్‌లో. సో, చాలా అంటే చాలా బావుంది. సో, నేనిప్పుడు దీనికి రివ్యూ ఇచ్చే ముందు ఆల్రెడీ యూట్యూబ్‌లో కొంతమంది రివ్యూస్ చూసాను. సో, విన్నా గూడా. లైక్ 'రగడి' అండ్ ఆల్సో 'పూల చెక్క' ఇద్దరు బ్రదర్స్ ఇవి చూసా రివ్యూస్. బానే ఉంది. వాళ్ళిద్దరు గూడా సేమ్ ఒక స్కేల్‌లోనే చెప్పారనమాట. ఏదో ఒక 2, 3 వర్డ్స్ మాత్రం కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయి. సో, వాళ్ళు చెప్పేది గూడా మాక్సిమం నాకు తెలిసి వాళ్ళు కరెక్ట్ గానే జెప్పారు. అండ్ ఆల్సో కింద కామెంట్స్ వస్తున్నాయన్నమాట. కామెంట్స్ ఎలా ఉన్నాయంటే, మీకు మలయాళం, తమిళ్ మూవీస్ తెలుగులో డబ్ అయితే మీకు ఐ మీన్ మలయాళం, తమిళ్ మీకు చాలా బావుంటాయిలే అనే కామెంట్స్ వింటున్నా. చూస్తాను గూడా ఇప్పుడు. కానీ వాళ్ళు జెప్పేది నిజమే. అంటే వాళ్ళు రివ్యూస్ జె జెన్యూన్‌గానే ఇస్తన్నారు బ్రో. వాళ్ళేం మరీ అంత తప్పుగా లేదంటే డబ్బులకేం చెప్పట్లే వాళ్ళు. బానే చెప్పారు. వా సేమ్ నా ఫీలింగ్ గూడా అంతే. లైక్ సినిమా అయితే చాలా బావుంది. అండ్ 'దుల్కర్ సల్మాన్' చాలా బ్రిలియంట్ యాక్టర్ బ్రో. చాలా ఉన్నాయి మూవీస్. తమిళ్‌లో చాలా మంచి మంచివున్నాయి. తెలుగులో డబ్ చేశారు. చాలా బావున్నాయి అవి గూడా. అండ్ ఇంగ హీరోయిన్ క్యారెక్టర్ వచ్చేసరికి చాలా అంటే చాలా బావుంది. స్టోరీ ఫస్ట్ హాఫ్ అయితే ఓకే బ్రో. సేమ్ నాకేమనిపించిందో ఆ! 'పూలచక్క' అన్న గూడా సేమ్ అదే జెప్పాడు. 'రగడు' అన్న గూడా అదే జెప్పాడు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బావుంది. అండ్ ఆల్సో మెయిన్‌లీ వాళ్ళేం జెప్పారంటే అందరికీ ఈ సినిమా నచ్చదు. కొంతమందికి నచ్చుతుంది. ఎందుకంటే రైటే. నేను మా ఫ్రెండ్ చూసామనమాట ఇది. వానికి కొంచెం నచ్చుకోనట్టు ఉంది. కానీ నేను మూవీ లవర్‌ని గాబట్టి నాకు నచ్చింది. సో, ఇది ఖచ్చితంగా మూవీ లవర్స్‌కైతే ఖచ్చితంగా పైగా మూవీలో మూవీ స్టోరీ నిజంగా అంటే చాలా బావుంది. ఈ యొక్క నా ఫ్రెండ్‌కైతే అసలు ఏం తీయాలనుకున్నార్రా అని అన్నాడనమాట. సో, వానికి అలా అర్థమైంది. బట్ నాకైతే వాళ్ళు ఏమనుకున్నారో అదే తీశారా అని నాకనిపించిందనమాట. చాలా అంటే చాలా బావుంది. ఇంగ సాంగ్స్ వచ్చేసరికి నేనంత డీప్‌గా వెళ్ళలేదు. బావుంది. డీసెంట్ గానే ఉంది. అండ్ ఆల్సో 'మహానటి' స్టోరీ కొంచెం నాకు గుర్తుకొచ్చిందనమాట. లైక్ హీరోయిన్ ఇప్పుడు 'కీర్తి సురేష్‌ని' పెళ్లి చేసుకొని, మరి ఇంకో అమ్మాయితో సంథింగ్ ఆ స్టోరీ లాగా అనిపించిందనమాట. కానీ క్లైమాక్స్‌లో మొత్తం అంతా ఇంకో ఎక్సైటింగ్ అనిపిస్తదనమాట ఈ క్లైమాక్స్‌లో. చాలా బావుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బావుంది. సెకండ్ హాఫ్‌లో కొంచెం లాగుందనమాట. ఇంగా క్లైమాక్స్ వచ్చేసరికి మొత్తం చాలా కవర్ అయిపోతదనమాట. చాలా అంటే చాలా బావుంది. ఖచ్చితంగా అందరూ చూడాల్సిన మూవీ. ఇంగా ఎవరైనా చూడలేదంటే నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంది. చూసి ఖచ్చితంగా మూవీకి సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఆల్సో ఇంకేమని చెప్పాలా యాక్టింగ్ గురించి మొత్తం అందరూ బా చేశారురా. మొత్తం అందరూ బ్లాక్ అండ్ వైట్ కలర్ ఒక కొత్త కాన్సెప్ట్. అండ్ 'రానా' గూడా ఓకే. బానే ఉంది. చానా బావుంది. అంటే 'రానా'ది కొంచెం యాక్టింగ్ కొంచెం లాగ్ అని అనిపిచ్చిందంట. బట్ నాకైతే కొంచెం ఓకే. అయిపోయిందిలే నార్మల్‌గా ఉందనిపిచ్చింది. ఓకే. మరి మీకెలా అనిపిచ్చిందో కామెంట్ జేయండి. అండ్ యాక్టింగ్ మొత్తం అందరిది బావుంది. ఒకసారి జూడొచ్చు. చాలా బావుంది. మూవీ లవర్స్ కాకపోతే. మూవీ లవర్స్ అయితే ఇంకొంచెం డీప్‌గా ఫుల్లు ఎక్సైట్‌మెంట్‌తో చూస్తారనమాట. ఇంగా వేరే వాళ్ళైతే ఒకసారి చూడొచ్చు ఖచ్చితంగా. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.